అత్తమ్మ వచ్చేసిందండి ఇదిగో. అయితే పచ్చడి అయిపోయింది, ఇంకా ఈ సంవత్సరంది. మళ్ళీ కొత్త పచ్చడి పెట్టే టైం వచ్చింది. ఇందులోని పచ్చడి అంతా తీసి డబ్బాలో వేసినాం అనమాట. దీన్ని మటుకి కడగొద్దు, ఇందులో వేడివేడి అన్నం వేసి కలిపి తిందామని ఫిక్స్ అయ్యాం. కానీ ఈ వీడియో రిలీజ్ చేసినాక అందరూ ఏమంటారు తెలుసా, ఇట్లా ప్లాస్టిక్ వాడొద్దు, జాడీలో పెట్టుకోవాలని చెప్తారమ్మా. కరెక్టే, మేము అప్పుడు జాడీలో పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ జాడీలు మీరు మొయ్యలేరు, తీయలేరు. అంత పగులుతుంది, పచ్చడి అంతా ఖరాబ్ అవుతుంది కదా అని మేము పచ్చడి ఫ్రిడ్జ్లో కూడా పెట్టకపోయేది, కానీ రూమ్లో పెట్టేది. ఫ్రిడ్జ్లో పెడితే కలర్ మంచిగా ఉంటుంది. మాది కూడా కలర్ ఉండేది తెలుసా, అంటు ముట్టు ఏది తలగకుండా తలస్నానం చేసి తీసుకునే వాళ్ళం. కరెక్టే. ఇప్పుడు ఎట్లా పడితే అట్లనే తింటారు, తిరిగి తిరిగి వచ్చి కూడా చేతులు పెడతారు. మరి ఖరాబ్ కదా. అమ్మ నా లోపలేమో చేస్తున్నావు కదా పోవా, అనవసరంగా పిలిచి మరి తిట్టించుకున్నట్టు. ఉన్నదే చెప్పినా కదండి కదానే కాదమ్మా, అందరు అంతే. ఆయన అప్పట్లాగా ఇంత జాడీలు ఎవరు చేస్తున్నారమ్మా, కొంచెం 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 పచ్చడి పెట్టుకుంటారు, లేదా ఆర్డర్ చేసి తెచ్చుకుంటు. నేను అనవైనా నువ్వు అన్నావు అంతే, కొనుక్కొచ్చుకొనే తింటుండ్రు. అది టేస్ట్ ఉన్నారు లేక ఆహా అనుకుంటా. కానీ మేమైతే పెట్టుకుంటామండి, ఇంట్లో పెట్టుకుంటాం. ఇంతకీ బ్రేక్ఫాస్ట్ అయిందా? బాయ్.